సోము వీర్రాజు ఆరోపణలు అలా ఉంటే వైసీపీ వాదన మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఏపీ శాసనమండలి వేదికగా రాజకీయ రచ్చ ముదురుతోంది. ఒకవైపు సభలో ఉద్రిక్తతలు, మరోవైపు తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బొత్స సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో కూటమి ప్రభుత్వంపై బీజేపీ నేత సోము వీర్రాజుపై నిప్పులు చెరిగారు. మండలిలో సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు దాడికి ప్రయత్నించారంటూ వస్తున్న వార్తలను బొత్స తీవ్రంగా ఖండించారు. అసలు మండలిలో అలాంటి సంఘటనే జరగలేదు అని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా కూడా సభా సంప్రదాయాలను గౌరవించాలని ఆయన సూచించారు. ఒకవేళ నిజంగానే దాడి జరిగి ఉంటే సోము వీర్రాజు స్వయంగా చెప్పేవాడు కదా అని ప్రశ్నించారు. ఇక తిరుమల లడ్డు వివాదంపై స్పందిస్తూ కేవలం రాజకీయ ప్రాపకం కోసమే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని ధ్వజమెత్తారు. కల్తీ నెయ్యి అంశం చర్చకు రాకుండా ప్రభుత్వం పారిపోతోందని విమర్శించారు. హెరిటేజ్కు ఇందాపూర్ డైరీతో, సంఘంకు వైష్ణవి డైరీతో ఉన్న వ్యాపార లావాదేవీల చిట్టాను బయటపెట్టారు సోము వీర్రాజు. ముఖ్యంగా విఎస్ఆర్ ఏవియేషన్ సంస్థకు హెరిటేజ్కు మధ్య ఉన్న సంబంధాల గురించి అజిత్ పవార్ మేనల్లుడే చెప్పారు అని, నారా లోకేష్ కూడా సదరు సంస్థకు అప్పు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని బొత్స నిలదీశారు. గతంలో 320 రూపాయలు ఉన్న నెయ్యిని ఇప్పుడు 658కి కొంటే అది అవినీతి కాదా, దోపిడీ కాదా అని బొత్స ప్రశ్నించారు.